అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాఫీ ఇవ్వు మానస. ఇంకాసేపట్లో తాయారమ్మ ఆమె కూతురు భర్త వచ్చేస్తారు. డైవర్స్ కేసుల స్పెషలిస్ట్ అడ్వకేట్ ప్రభాకరన్ చెప్పగా ఆయన భార్య భర్తను నవ్వుతూ చూసింది. ఇన్ని రోజులు కోర్టులో వకీలుగా ప్రాక్టీస్ చేశారు. ఈరోజు మన ఇంట్లో జడ్జిగా మారి తీర్పు ఇవ్వబోతారు. అంతే కదా అన్నది మానస. వాళ్ళింట్లో పనిచేస్తున్నది తాయారమ్మ. ఆమె కూతురు వల్లికి ఏడుకొండలకి 3 సంవత్సరాల ముందు పెళ్లి చేసింది. ఇల్లు కట్టే తాపీ మేస్త్రి పనిచేస్తున్న ఏడుకొండలు ప్రారంభంలో వల్లితో బాగానే కాపురం చేశాడు. 2 నెలల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. రోజూ తాగటం, కారణం లేకుండా వల్లిని పట్టుకుని గొడ్డును బాదినట్టు బాధటం మొదలైంది. తనతో పాటు పనిచేస్తున్న ఒక స్త్రీతో ఒకరోజు ఊరు వదిలి పారిపోయాడు. 6 నెలల బిడ్డతో తప్పించిపోయింది వల్లి. కూతురి జీవితం ఇలా అయిపోయిందే అని బాధపడింది తాయారమ్మ. రోజులు గడిచిన కొద్దీ ఇక వెళ్ళిపోయిన అతను తిరిగి రాడు అనుకుని మనసును దృఢం చేసుకున్న వల్లి హోల్సేల్ మార్కెట్లో కూరగాయలు కొని రోడ్డు తిరిగి అమ్మి జీవితాన్ని నడపడం ప్రారంభించింది. ఇప్పుడు పిల్లకి 1.5 వయసు. పారిపోయిన ఏడుకొండలు తిరిగి వచ్చి నన్ను క్షమించు వల్లి, బుద్ధి గడ్డి తిని వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు మారి వచ్చాను. ఇక నిన్ను బిడ్డను వదిలిపెట్టి వెళ్ళను అంటూ బ్రతిమిలాడాడు. తాయారమ్మ దాన్ని అంగీకరించలేకపోయింది. ఇప్పుడే నా కూతురు కాస్త ప్రశాంతంగా జీవిస్తుంది. వీడు మళ్ళీ ట్రబుల్ చేయడానికి చూస్తున్నాడు. దానికి భర్త అనేవాడే వద్దు, బిడ్డ చాలు. మారిపోయి వచ్చానని చెప్పడం అంతా అబద్ధం. ఇక వీడి సావాసమే వద్దు అనుకున్నది తాయారమ్మ. వల్లికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. కాళ్ళ మీద పడేంత పర్యంతరం చేస్తున్నాడు ఏడుకొండలు. ఇంట్లో బిడ్డను ఏడుకొండలు ఎత్తుకోవడం తాయారమ్మకు అస్సలు నచ్చలేదు. ఇదిగో చూడు, నీ సావాసమే వద్దు, బయలుదేరు అన్నది తాయారమ్మ. అత్తయ్య, అలా మాట్లాడకండి. దయచేసి క్షమించండి. నేను చేసింది తప్పే. వల్లి నీకు వదిలి వెళ్ళను. ఎవరి దగ్గరికైనా పంచాయతీకి తీసుకువెళ్ళండి అన్నాడు. ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయి, అమ్మా, నువ్వు వకీలు ఇంట్లోనే కదా పనిచేస్తున్నావు, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు. ఆయన ఏం చెప్తారనేది చూద్దాం అన్నది వల్లి. వకీలు బాబు, మీరు కోర్టులో ఎన్నో కేసులు చూసుంటారు. మీకు న్యాయం ధర్మం తెలుసు. నమ్మిన దాన్ని వదిలేసి వెళ్ళిన వాడు మారిపోయాను అని చెప్పడాన్ని నేను నమ్మలేకపోతున్నాను. మీరు విచారించి మంచి తీర్పు చెప్పాలి అన్నది తాయారమ్మ. నీ కూతుర్ని ఆమె భర్తని ఇద్దరినీ పిలుచుకురా. వాళ్ళిద్దరి మనసుల్లోనూ ఏముందో తెలుసుకుని న్యాయమైన అభిప్రాయం చెప్తాను అన్నాడు వకీలు. వాకిట్లో మాటల శబ్దం వినబడ తొంగి చూసి వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు. తాయారమ్మ తీసుకువచ్చింది. ఎన్నో డైవర్స్ కేసుల్లో మీరు హాజరై ఉంటారు. పాపం ఆ పిల్ల, వాణ్ణి బాగా విచారించండి. ఇప్పుడే ఆ పిల్ల ఏదో తానుగా జీవిస్తూ వస్తుంది. ఉన్న ప్రశాంతతను చెడిపేసి వెళ్ళబోతాడు. తన ఒపీనియన్ చెప్పింది మానస. బయటకు వచ్చిన వకీలు ప్రభాకరం కుర్చీలో కూర్చుంటూ, ఎందుకు నిలబడతారు, అలా గచ్చు మీద కూర్చోండి అన్నారు. ఉండనియ్యండయ్యా. నిద్రపోతున్న బిడ్డను భుజాల మీద వేసుకుని భవ్యంగా నిలబడ్డాడు ఏడుకొండలు. అతని మొహాన్ని చూసిన వెంటనే నిజంగానే దెబ్బతిని మారి తిరిగి వచ్చాడని అనుకుంటూ తాయారమ్మను చూశారు వకీలు ప్రభాకరం. అయ్యా, ఇద్దరూ మీ ఎదురుగానే ఉన్నారు. నా కూతురి జీవితాన్ని ప్రశ్నార్థకంగా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతను మాట్లాడేది నేను నమ్మలేకపోతున్నా. తిరిగి మరోసారి నా కూతురు మోసపోకూడదు అన్నది తాయారమ్మ. నేను విచారిస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు అన్నారు వకీలు. ఏడుకొండలు కట్టుకున్న దాన్ని వదిలేసి ఇంకొక దాన్ని వెనక వెళ్ళి ఇప్పుడు మారిపోయి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చానని నువ్వు చెప్పడాన్ని వాళ్ళు నమ్మలేకుండా ఉన్నారు. 4 నెలలు మంచివాడిగా ఉండి తిరిగి మళ్ళీ వెళ్ళిపోవనేది ఎలా నమ్మటం? నమ్మమని చెప్పండి అయ్యగారు. వల్లిని వదిలేసి వెళ్ళిన తర్వాతే నాకు ఆమె గొప్పతనం తెలిసింది. నేను నా భార్యతోనూ బిడ్డతోనూ మంచిగా జీవించాలి. ఇక నిజాయితీగా పనికి వెళ్ళి నా కుటుంబాన్ని చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వల్లితో నన్ను కలపండయ్యా. వల్లి, నువ్వేం చెప్తావు అన్నారు వకీలు ప్రభాకరం. అయ్యా, పెళ్లి చేసుకున్నది భర్తకు అణిగిమణిగి జీవించాలని అనుకునే. అతను తాగేసి నన్ను గొడ్డును బాదినట్టు బాదినా ఓచుకున్నాను. కానీ నన్ను వదిలేసి ఇంకొక దాని మీద మోహం పెట్టుకుని కనికరం లేకుండా నన్ను వదిలేసి వెళ్ళాడే, అతన్ని నేను క్షమించలేను. ఒక భార్యగా ఏ ఆడది ఇటువంటి భర్తను అంగీకరించదు. అతన్ని చూస్తే నిజం చెప్పేవాళ్లాగానే కనబడుతున్నాడు. నమ్మకం తెచ్చుకోలేని వల్లిని ఏం చేయగలం? మనసారా క్షమించగలిగితేనే ఇతన్ని అంగీకరించి ఇతనితో జీవించగలదు. లేకపోతే ఇద్దరినీ చేర్చిపెట్టినా ప్రయోజనం ఉండదు. సరే వల్లి, అలాగైతే వీణ్ణి క్షమించలేము. ఇతనితో ఇక జీవించలేనని చెప్తున్నావు, అంతే కదా అన్నారు ప్రభాకరం. అయ్యగారు, 1 నిమిషం. ఒక భార్యగా నా మనసులో ఉన్నది చెప్పాను. కానీ అదిగో అతని భుజాల మీద నిద్రపోతుందే నా కూతురు, ఆమె తల్లిగా ఇప్పుడు చెప్తున్నాను. అతన్ని నేను వద్దు అని చెప్పేస్తే నేను భర్త లేకుండా జీవించగలను. కానీ కూతుర్ని దాని తండ్రి దగ్గర నుండి విడదీయటానికి నాకు హక్కు లేదు. ఆమెకు తల్లి యొక్క ప్రేమ, అభిమానం మాత్రమే కాదు, తండ్రి యొక్క ఆత్మీయత, ఆదరణ దొరకాలి. దాన్ని నేను అడ్డుకోకూడదు. నిజానికి మారిపోయి వచ్చినవాడైతే
కూతురు తండ్రిగా ఒప్పుకొని అతనితో జీవించడానికి అంగీకరిస్తాను. కూతుర్ని దాని తండ్రి దగ్గర నుండి వేరు చేసిన పాప నాకు వద్దు అన్నది వల్లి. కళ్ళు విరుచుకోగా కృతజ్ఞతతో వల్లిని చూశాడు ఏడుకొండలు. చదువుకోని అమ్మాయే ఎంత లోతుగా ఆలోచించి మాట్లాడింది. చదువుకున్న అమ్మాయిలు స్వార్థంతో పిల్లల గురించి ఆలోచించకుండా కోర్టు మెట్లు ఎక్కి విడాకులు అడిగే ఈ కాలంలో ఈమె తీసుకున్న నిర్ణయం అభినందించాల్సిన ఒకటే. తాయారమ్మ, దీనికి నేను తీర్పు చెప్పక్కర్లేదు. నీ కూతురే మంచి ముగింపు చెప్పేసింది. అనవసరంగా పెళ్లి బాంధవ్యం ముగియకూడదు. ఇద్దరిని పూర్తి మనసుతో చేర్చిపెట్టు. వాళ్ళు బిడ్డతో మంచిగా జీవించని అన్నారు వివాహ రద్దు వకీలు ప్రభాకరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్